రోజు వచ్చేసి బోట్ నెక్ పెట్టుకున్న తర్వాత మనకి అది ఇష్టం లేకపోతే ఆ హోల్ని మనం ఎలా కవర్ చేయాలి, ఎలా మనం దాన్ని చక్కగా డిజైన్ లాగా మనం ఎలా చేసుకోవాలి అనే దాని గురించి చక్కగా స్టిచ్చింగ్ చేసి మరీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ దీంట్లో పెట్టానండి. ఒకవేళ ఎవరికన్నా బోట్ నెక్ పెట్టి ఇంట్రెస్ట్ లేదు, అది మనం తీసేయాలి అనుకున్న వాళ్ళు ప్యాచ్ ఎలా వేసుకోవాలి అనే దాని గురించి చక్కగా ఉంది, చూసి నేర్చుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం కొన్ని బ్లౌజులకి మనం బోట్ నెక్కులు పెట్టుకున్న తర్వాత ఆ హోల్ పెద్దగా ఉండడము, చిన్నగా ఉండడము, అలా మనకి తొడగడం కొంతమందికి ఇష్టం ఉండదు అనమాట. అలా ఇష్టం లేనప్పుడు ఈ హోల్ మనం బూడపడానికి సేమ్ కలర్ క్లాత్ ఉండదు మన దగ్గర. ఉండనప్పుడు చీరలో అంటే ఇప్పుడు మనకు శారీ క్లాత్ తీసుకుని దీనికి మనం ఒక హోల్కి మనం ఒక క్లాత్ లాగా ఎలా కట్టాలి, దాన్ని ఎలా మనం కవర్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియో ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు సేమ్ కలర్ క్లాత్ పెట్టినా కూడా అది డిజైన్ లాగా ఉండదండి. ఇప్పుడు ఇది ఎలాగో హోల్ పెట్టుకున్నారు కాబట్టి దీన్ని పెట్టుకోవడం ఇష్టం లేదు కాబట్టి మనం కరెక్ట్గా షోల్డర్ పర్ఫెక్ట్గా ఇలా పెట్టేసి ఈ హోల్ని మనం బూడపాలన్నమాట. ఎలా బూడుతాను ఇప్పుడు చూడండి. ఇది చీరలో నుంచి నేను ఒక 4 ఇంచుల వెడల్పు మీద బారుగా తీశాను. దీన్ని సెంటర్కి ఇలా కట్ చేసి చక్కగా మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క క్లాత్ని జాయింట్ చేసుకోవాలన్నమాట. దానికంటే ముందు మనం కలిసే దారం ఎక్కించుకోవాలి. ఇలా మనం కట్ చేసేసి ఇప్పుడు సెంటర్కి దీన్ని కూడా కట్ చేసేద్దాం. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మధ్యలోకి ఇలా జాయింట్ చేద్దాం. ఉల్టా సీదా చూసుకోండి, దీనికైతే లేదు ఈ క్లాత్కి ఉల్టా సీదా. ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకుందాం. ఓకేనా, చూడండి. ఇవి చిన్న చిన్న రిపేర్లేనండి. హోల్ ఇలా మనకి లేకపోయినా కూడా డిజైన్గా వేసుకోవాలన్నమాట. మరీ ప్లెయిన్గా కాకుండా ఇలా డిజైన్గా వేసుకునేటట్టుగా చూపిస్తాను మీకు. ఓకేనా, ఇలా దీన్ని డబల్గా పెట్టేయండి. క్లాత్ని డబల్గా పెట్టడం వల్ల మనకి ఏంటి అంటే కొంచెం మందంగా ఉంటుంది. ఓకేనా, ఇలా పెట్టేసి ఇప్పుడు ఈ యొక్క క్లాత్కి మనం ఏం చేయాలంటే ఈ బొందుల్ని తీసేయాలి. ఈ బొందులు ఉన్నాయి కదా, దీన్ని తీసేసుకుందాం. తీసేసుకొని పక్కకు పెట్టేసి ఇక ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎక్కడికైతే ఈ హోల్స్ ఉన్నాయో అక్కడికి మనం ఆ క్లాత్ సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా అయినా వేసుకోవచ్చు. అలా వద్దు మనకి రౌండ్గా ప్యాచ్ చేసినా పర్వాలేదు అనుకుంటే ఈ యొక్క హోల్ని కూడా ఇలా బంద్ చేసి ఇలా కూడా వేసుకోవచ్చు. రౌండ్గా వచ్చేస్తుంది నెక్. ఓకేనా, ఇలా కూడా చేయొచ్చు అన్నమాట. దీన్ని నార్మల్ నెక్గా చేసుకోవాలంటే మనం డైరెక్ట్గా ఈ హోల్ని ఇక్కడ నుంచి మనం దీన్ని ఇలా లోనకు బంద్ చేసి వేసుకోవచ్చు, నార్మల్ నెక్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఈ ప్యాచ్ మనకి నెక్ పైకి తొడిగే వాళ్ళకైతే ఈ ప్యాచ్ అయితే కంపల్సరీ వేయాల్సిందే. ఓకేనా, ఇప్పుడు నేను ఇలా వేస్తున్నాను చూడండి. దీన్ని ఇలా పెట్టేసి స్ట్రైట్గా చక్కగా ఈ ముక్కని దీని మీద ఇలా పెట్టుకొని చెక్ చేసుకోవాలి మనం. చూడండి, ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి మనం పెట్టి. కరెక్ట్గా సరిపోతుంది అనుకుంటే దీని లెవెల్లో మనం వేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టేసి ఇది సెంటర్కి సెంటర్కి జాయింట్ వచ్చేటట్టుగా చూసుకుందాం. కరెక్ట్గా వస్తుంది అన్నమాట హోల్ అనేది. ఓకేనా, ఇలా పెట్టేసి ఇక దీన్ని చిన్నగా మనం కుట్టు అనేది వేసేద్దాం. వేసేసి చిన్న చిన్న మొగ్గలు అలాంటివి కూడా ఈ మధ్యలో మనం సెంటర్లో పెట్టేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మనకు ప్లెయిన్గా ఉంది అనుకుంటే, లేదంటే పైనుంచి లేస్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఓకేనా, ఇలా ఎడ్జ్ కుట్టు వేద్దాం. చిన్న సింపుల్ పనే ఇది. కాకపోతే ఏంటి అంటే కొంచెం అర్థమైన దాకా రిస్క్ అనిపిస్తూ ఉంటుంది మనకి ఎలా చేయాలో అని. చక్కగా ఇలా వేసేసుకోవచ్చు. కనిపిస్తుంది కదా మీకు, చూడండి. ఇప్పుడు ఇది కూడా ఏం చేయాలంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కరెక్ట్గా చూసేసుకొని ఇలా చూడండి. ఇప్పుడు మనం ఇట్లా 2 ఇంచెస్ పెట్టాం కదా, ఇటువైపు కూడా 2 ఇంచెస్ పెట్టేద్దాం. ఎందుకంటే మళ్ళీ షోల్డర్ మనకి పట్టేయకుండా ఉండడం కోసం. ఓకేనా, ఇలా పెట్టేసి ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే కనిపించకుండా ఈ యొక్క క్లాత్ని ఇలా చూడండి, ఇది కనిపిస్తుంది కదా, ఈ క్లాత్ని ఇలా అని కొంచెం కుట్టు వేసేసుకుందాం. ఎందుకంటే మళ్ళీ అక్కడ కట్ చేసినా కూడా మనకి బయటికి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇలా. ఇప్పుడు ఇటువైపు అంటే మనకి లోనకి ఉండి పర్లేదు, లేకపోతే దీనికి కూడా ఇలా వేసేసుకుందాం. కొంచెం దూరం వరకు వేసేసుకొని ఇక ఇప్పుడు మీరు దీనికి ఇదే కలర్ పోట్లీ బటన్స్ దీంట్లో పెట్టుకోవచ్చు, మొగ్గలు పెట్టవచ్చు. ఈ హోల్కి ప్యాచ్ ఉంచి
లేదంటే ఈ కలర్ నెట్ తీసుకుని కూడా మనం వేసుకోవచ్చు అనమాట. చూడడానికి సింపుల్గా ఉంటుంది, ప్లస్ అందంగా కూడా ప్యాచ్ అనేది సెట్ అవుతుంది అనమాట. ఇలా ఉంటుంది. ఓకేనా, చాలా ఈజీగా చాలా చక్కగా మనం వేసుకున్నాం. ఇప్పుడు ఈ లోన క్లాత్ని మనం ఏం చేయాలంటే రౌండ్గా కట్ చేసేసి, ఇప్పుడు ఇటంటే మనకు అంచులు కుట్టున్నాయి, ఇక్కడ లేదు కదా అంచులు కుట్టి, దీన్ని తీసేద్దాం. ఇలా తీసేసి ఇప్పుడు ఈ అంచుల్ని మనం ఇలా మలిచేద్దాం. చూడండి, ఇలా మలిచేసి చేతి పని చేయండి, బాగుంటుంది. ఓకేనా, ఇలా వేసేసి సూది దారం తీసుకొని చేతి పని చేసుకుంటే బాగుంటుంది. ఇక ఇప్పుడు మన దగ్గర మిగిలిన బొందులతో ఏదైనా డిజైన్ కూడా మనం చిన్న కుర్చీ లాంటిది కూడా ఇక్కడ పెట్టొచ్చు అనమాట. ఏదో మనం బొందులు కట్టుకుంటే వెనక డిజైన్ ఉన్నట్టుగా ఇది కూడా ఇలా పెట్టొచ్చు, బాగుంటుంది. ఓకేనా, ఇది అలా కాకుండా మనకి ఏంటంటే పైనుంచి లేస్ కూడా వేసుకోవచ్చు, లేదంటే పైపింగ్ లాంటిది వేసుకోవచ్చు. చిన్న మొగ్గలు చేతులకి మళ్ళీ దీనికి పెట్టవచ్చు, పోట్లీ బటన్స్ ఇలాంటివి ఏంటంటే చిన్న చిన్నవి మనం ట్రై చేసుకోవచ్చు అనమాట. అది మొగ్గలు పెట్టి పైనుంచి లేస్ కూడా వేసుకోవచ్చు, మొగ్గలు లేకుండా కూడా లేస్ వేయచ్చు, లేదంటే పైపింగ్ చేసి కూడా ఈ కలర్ క్లాత్తో మనం వేసుకోవచ్చు అనమాట. ఇలా చేతులకు కూడా ఏదైనా డిజైన్ వచ్చేటట్టుగా వేసుకుంటే అది డిజైన్ లాగానే ఉంటుంది, చక్కగా నీట్గా సెట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసేసి ఇక ఈ చిన్న చిన్న వాటితో ఈ పీసులతో ఏమన్నా మనకి చేతులకి పైపింగ్ వస్తే వేద్దాం, లేదంటే ఇలాంటి క్లాత్ కొంచెం తీసి చీరలో నుంచి మళ్ళీ పైపింగ్ వేసుకుంటే సెట్ అవుతుంది అనమాట. ఈ చిన్న చిన్నవి ఈజీగా మనం చేసుకోవచ్చు. డ్రాప్ వద్దు అనుకునే వాళ్ళకి చాలా విధాలుగా ఇలా మనం డ్రాప్ క్లోజ్ చేసేసి మొగ్గలు పెట్టుకోవచ్చు, లేస్ వేసుకోవచ్చు, అలా 4-5 రకాలు కూడా మనం ఆలోచించుకోవచ్చు. అలా కాకుండా కూడా మళ్ళీ దీన్ని మనం క్లోజ్ చేసేసి రౌండ్ నెక్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. పెట్టేసి వెనక బొందులు పెట్టామనుకోండి గూడలు జారకుండా ఉంటాయి. ఎందుకంటే మనం షోల్డర్ కొంచెం ఎక్కువగా పెట్టి బోట్ నెక్ కట్ చేసాం కాబట్టి నార్మల్ బ్లౌజ్ కన్నా కూడా మనకి షోల్డర్ ఎక్కువగా ఉంటుందన్న టెన్షన్ ఉంటే ఇలా మనం చేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా చక్కగా మనకి నీట్గా వచ్చేస్తుంది. ఓకేనా, చూసారు కదా. ఇక దీన్ని మనం ఏం చేయాలంటే చేతి పని చేసుకోవాలి. దారం ఎక్కించుకొని చక్కగా ఈ అంచులు మొత్తం చేతి పని చేసుకుంటే ఇలా మనకి ఇలా లేవకుండా చక్కగా ఉంటుందన్నమాట. ఇలా ఇప్పుడు చేతి పని చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ ముందు భాగానికి ప్లస్ ఈ ముందు భాగానికి ఈ హ్యాండ్కి పైపింగ్ అన్న చేసుకోవాలి. కనీసం ఈ కలర్ క్లాత్తో పైపింగ్ చేస్తే కొంచెం మనకేంటంటే లుక్ వస్తుంది, మనకేంటంటే చూడడానికి అసహ్యంగా లేకుండా మంచిగా అనిపిస్తుంది అనమాట. కేవలం ఇక్కడ వరకే ప్యాచ్ ఉంది, మనకి ఇది మంచిగా లుక్ వస్తుందో రాదో అనే టెన్షన్ ఉండదు. ఇక కావాలనే వేసుకున్నాము మోడల్ కోసం అని అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు హోల్స్ పెట్టి మనం ఎలాగో ప్యాచులు చాలా వాటికి డ్రెస్సులకి, లాంగ్ ఫ్రాక్స్కి ఇలా చాలా వాటికి వేస్తున్నాం, అలాగే ఇది కూడా అనమాట. ఇక చీరలో నుంచి ఇంత వెడల్పు క్లాత్ కొంచెం తీసేసి ఇక పైపింగ్ అనేది చేద్దాం మనం. ఓకేనా, కొంచెం ఇలా రెండింటికి సరిపడా కొద్దిగా తీసేద్దాం. ఆ ప్యాచ్కి సరిపోయింది కాబట్టి ఒకవేళ మనకు చీర ఏదైనా తక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం పాలిస్టర్ క్లాత్ ఒక 1/2 మీటర్ తీసుకొని కట్ జంక్ వేసుకోవచ్చు అనమాట. సేమ్ మనకి బయట దొరకదు కదా, అందుకని ఇది చీరలో వేసుకుంటేనే మంచిగా ఉంటుంది. ఓకేనా, ఇంకో ఇలా మనం ఈ 2 ముక్కలు చేసేసి నెక్కి ప్లస్ హ్యాండ్స్కి వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. ఓకేనా, ఇలా మనం కట్ చేద్దాం. ఈ స్ట్రైట్ మీద మనకి ఈ పీస్ అనేది ఏంటంటే అడ్డపన్నా కదా మనకి సాగే గుణం ఉంటుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ యొక్క అంచుని తీసేసి రెండింటిని కలిపి జాయింట్ చేసేసి పైపింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా, ఇంక ఇలా పైపింగ్ అంటే మీకు తెలుసు కదా, ఇక నేను ఎలా వేస్తానో సన్నగా ఈజీగా చక్కగా వేస్తాను. ఆ వీడియో కావాలి అనుకునే వాళ్ళు నెక్స్ట్ మనం ఇంతకుముందు చాలా వీడియోలు తీసాం పైపింగ్కి. పాషా టైలర్ అనే ఛానల్లోకి వెళ్ళి పైపింగ్ వీడియో గురించి ఒకసారి మీరు సెర్చ్ చేశారనుకోండి చక్కగా వస్తుంది. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.